భారత జట్టు కోచ్ గా మాజీ ఓపెనర్ కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ ఎంపిక దాదాపుగా ఖరారైనట్టుగా వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని లీకులు వస్తున్నాయి. కోల్కతాను ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిపిన తర్వాత గంభీర్ ను టీమిండియా కోచ్ గా ఎంపిక చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. హెడ్ కోచ్ కోసం దరఖాస్తుల డెడ్ లైన్ సోమవారంతో ముగిసింది. కాగా కోచ్ గా గౌతి ఎంపిక ఇప్పటికే జరిగిపోయినట్టు ఐపీఎల్ టీం యజమాని ఒకరు తనకు చెప్పారని ప్రముఖ కామెంటేటర్ తెలిపినట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం గంభీర్ కిచ్చే జీతభత్యాల విషయంలో చర్చలు జరుగుతున్నట్టు కూడా చెబుతున్నారు. టీమిండియా కోచ్ పోస్టు కోసం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లను సంప్రదించారంటూ వస్తున్న వార్తలను బీసీసీఐ కార్యదర్శి జైషా ఖండించిన సంగతి తెలిసిందే. భారతదేశ వాళ్లీ క్రికెట్ వ్యవస్థపై లోతైన అవగాహన ఉన్న వారిని కోచ్ గా తీసుకునే అవకాశాలున్నాయని జైషా ఇప్పటికే స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండా నేరుగా గౌతమ్ గంభీర్ ను టీమిండియా హెడ్ కోచ్ గా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్సీఏ డైరెక్టర్ గా ఉన్న వివిఎస్ లక్ష్మణ్ తో పాటు ఇతర మాజీ క్రికెటర్లు టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టేందుకు అయిష్టత వ్యక్తం చేయడంతో గంభీర్ కు పోటీ లేకుండా పోయినట్లు తెలుస్తోంది. అయితే తమ జట్టును ఛాంపియన్ గా నిలబెట్టిన గంభీర్ ను కేకేఆర్ వదులుకుంటుందా లేదా అనేది చూడాలి. కానీ గంభీర్ ఫ్రాంచైజీ క్రికెట్ కంటే అంతర్జాతీయ క్రికెట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఇక కోచ్ గా గంభీర్ కు ఎలాంటి అనుభవం లేదు. గత సీజన్లో లక్నో సూపర్ జైంట్స్, తాజా సీజన్లో కేకేఆర్ కు అతను మెంటార్ గా వ్యవహరించాడు. అయితే ఈ 2 సీజన్లలో ఆయా జట్లు నాకౌట్ చేరాయి. ఒకవేళ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా ఎంపికైతే 2027 వరకు ఆ పదవిలో కొనసాగనున్నాడు.